In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి అక్షయ తృతీయ. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అయితే అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారో, అసలు ఎందుకు ఇలా ఇది వచ్చింది అంటే, మనకి వైశాఖ మాసంలో ఇది చాలా శుభదినం అంట. మూడవ రోజు పడే తిథిని మనం అక్షయ తృతీయగా జరుపుకుంటారంట వైశాఖ మాసంలో. అలాగే ఈరోజు మనం బంగారం కొనుక్కోవడం కానీ ఎప్పటికీ మనకి తగ్గిపోదు, మనం కొనుక్కున్నది ఏదైనా. అలాగే ఒక మంచి ఏవైనా స్టార్ట్ చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదంట. సో అది ఈ అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత అనమాట. అయితే మరి వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈరోజు మేము గోల్డ్ షాప్లో స్పెండ్ చేస్తున్నాము. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నారు, డూ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆలని ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి, షార్ట్స్ కూడా. సో గైస్, మరి ఇప్పుడైతే మన వీడియో ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేస్తున్నారు కదా. ఇప్పుడైతే మేము జిఆర్టీ విశాఖపట్నంలో ఉన్నాము. సో జిఆర్టీలో స్పెషల్లీ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు, ఇదర్ షాపింగ్కి మనకి ఏదైనా కొత్త ఐటమ్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మా తమ్ముడు పెళ్లి టైంలో జడగంటల కోసం త్రూఅవుట్ మేము వైజాగ్ మొత్తం, దుబాయ్ మొత్తం తిరిగాం, దొరకలేదు, వదిలేసేయండి, దుబాయ్లో దొరకవు, కష్టం. వైజాగ్ మొత్తం తిరిగితే మాకు జిఆర్టీలో దొరికినాయండి. అప్పటి నుంచి నేను జిఆర్టీకి వెళ్తూ ఉన్నాను. నాకు ఏదైనా స్పెషల్ ఐటమ్ కావాలి, ఏదైనా ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే, నేను వైజాగ్లో మనకి ఇండియాలో ఇలాంటి అకేషన్స్ ఏమైనా వస్తే చిన్న చిన్నవి కొనుక్కుంటూ ఉంటాను అనమాట. పెద్దవి కొనను. అలాంటప్పుడు జిఆర్టీ ప్రిఫర్ చేస్తానమాట. అండ్ ఇక్కడ స్పెక్టికల్స్ కూడా నేను చూసేసాను. సో కళ్ళద్దాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఐదర్ గగుల్స్లోను, బ్లాక్ కలర్ సన్ గ్లాసెస్లోను, అలాగే నార్మల్ స్పెక్టికల్స్లోను అనుకుంటున్నా తీసుకుందామని. ఎప్పటి నుంచో ఉంది. ఇది మనకి ఏంటంటే ఫ్రేమ్, జస్ట్ మనకి ఆ ఫైబర్ ఫ్రేమ్ వెనకది రబ్బర్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అది రావాలి, లేకపోతే చెవులు నొప్పి వచ్చేస్తాయి. మనకి ఏదైతే విజిబిలిటీ ఉందో అది మాత్రమే గోల్డ్ ఫ్రేమ్ అనమాట మధ్యలోను. అలాగే బాగానే అనిపించింది, కొంచెం క్లాస్గా అనిపిస్తుంది. నేను ఎక్కువగా స్పెక్టికల్స్ వాడతాను, మోస్ట్లీ నేను స్పెక్టికల్స్ వాడతాను కాబట్టి నాకైతే యూజ్ అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి ఇలా అంటే పూర్వీకులు మనకి పుట్టినప్పుడు ఎవరైనా మన తాతలు, అమ్మమ్మలు, తాతమ్మలు పుడితే ఒక మచ్చ వస్తుంది అంటారు కదండి, బాడీలో ఎక్కడైనా ఒక ప్లేస్లో మచ్చ వస్తే మన పూర్వీకులు పుట్టారంటారు. అలాగా నాకు నా ఫేస్ పైన స్పెక్టికల్స్ మచ్చ నేను పుట్టినప్పటి నుంచి ఉందంట. సో అది నాకు త్రూ అవుట్ కంటిన్యూ అవుతుంది. సో నేను మ్యాక్సిమం స్పెక్టికల్స్ పెట్టుకొని అలా కవర్ చేసుకుంటూ ఉంటాను. బట్ అది నేను అదృష్టంగా కూడా భావిస్తాను. ఎవరు పుట్టారో నాకైతే తెలీదు, నేనెవరో నాకు తెలీదు, బట్ నేను అదృష్టంగా కూడా భావిస్తాను. బికాజ్ ఐఎమ్ లీడింగ్ ద వండర్ఫుల్ లైఫ్ అండ్ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ సో లక్కీ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ కూడా. అండ్ ఇక్కడ మేము జిఆర్టీలో ఫస్ట్ అయితే నేను డైమండ్ నత్తు చూసేసాను అండ్ స్పెక్టికల్స్ చూసేసాను అండ్ విక్టోరియన్ జ్యువెలరీ కోసం వచ్చాం. విక్టోరియన్ కలెక్షన్స్ కోసం చెప్పాలంటే అండి, చిన్న ఒక లాకెట్ కూడా మనకి ల్యాక్స్లో ఉంటుంది. ఒక లాకెట్ని మీరు ప్రైస్ వేయించినా కూడా ల్యాక్స్లో ఉంటుంది. విక్టోరియన్కి మేకింగ్ ఎక్కువ, అలాగే మనకి డైమండ్స్ కొంచెం పెద్ద డైమండ్స్తోనూ పొల్కీస్తోనూ తయారు చేస్తారు కాబట్టి డైమండ్ కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. అలాగే రూబీ ఎమరాల్డ్ ఒరిజినల్ పెడతారు. మేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా లగ్జీరియస్గా ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. సో విక్టోరియన్ జ్యువెలరీ. అండ్ అక్కడ ఏం కలెక్షన్స్ పెద్దగా లేవు, ఎక్కువ ఉంచరు, మనం ఏమో ఆర్డర్ ఇస్తే చేస్తారనమాట. డైమండ్ సెక్షన్లో మాత్రమే చైర్స్ ఉన్నాయండి కూర్చోడానికి. అండ్ ఇక్కడ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, అవి నేనే స్టిచ్ చేసుకున్నానని దేవికి చెప్తున్నాను అనమాట. వెనక ఏవైతే ఆ లైన్స్ అలాగా హ్యాంగ్ అయ్యాయో అవన్నీ నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో అయితే డైమండ్ సెక్షన్లో మాత్రమే చైర్స్ ఉంచారు. మిగతా ఇప్పుడంట మేమైతే కొంచెం తొందరగా వచ్చేసాం అనమాట. ఇంట్లో పూజ చేసుకుని కొంచెం తొందరగా వచ్చేసాము. అందువల్ల క్రౌడ్ తక్కువ ఉంది. ఒక 12 దాటిన తర్వాత క్రౌడ్ పెరిగిపోతుందంట. మేమైతే ఆల్మోస్ట్ 1 వరకు స్పెండ్ చేసాము ఇక్కడ జిఆర్టీలో. అందువల్ల క్రౌడ్ పెరుగుతూ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, క్రౌడ్ కొంచెం గ్రాడ్యువల్గా పెరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ అయితే మేము డైమండ్ నత్ చూసి అమ్మకి చెప్తున్నాను, డైమండ్ నత్ తీసుకుందామా, అది వాడతాను కదా. లాస్ట్ టైం నేను ఈ 2 నత్తులు చూసి ఒక నత్తు తీసుకున్నాను. ఇందాక నేను ఆల్రెడీ పెట్టుకొని చూశాను, దివాళీ వ్లాగ్లో కూడా ఉంటుంది. ఆ నత్తు తీసుకున్నాను. అండ్ ఇది కూడా కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది చూడడానికి. అంటే మైండ్లో ఏం లేదు కదా ఇది తీసుకోవాలి పర్టికులర్గా అని చెప్పేసి, తీసుకుంటే బాగుండేమో, అది కూడా పెట్టుకుంటాను కదా, డైమండ్ జ్యువెలరీ ఇంకా నేను వాడలేదు, సో వేసుకున్నప్పుడు పెట్టుకుంటాను కదా అని అనుకున్నా. కానీ మళ్ళీ ఓకే, నాకైతే కొంచెం ఇప్పుడు చెప్పాను కదా ఏం తీసుకుంటున్నాను అనేది ఈ వీడియో మొత్తంలో మీరు చూడొచ్చు. నేను ఎక్కువగా ఇలా ఇండియాలో కొనుక్కుంటున్నప్పుడు ఇయర్ రింగ్స్కి, వెయిట్లెస్ జ్యువెలరీకి అండ్ ఏమైనా తక్కువలో ఒక రింగ్స్కి అలా రింగ్స్ అయితే ఎక్కువగా నేను దుబాయ్లోనే తీసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ మోడల్స్ దొరుకుతాయి మనకి. కానీ మనకి ఇండియాలోకి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ కానీ అలా ఎక్కడైనా నాకు మన ట్రెడిషనల్ జ్యువెలరీ కనిపిస్తే మాత్రం నేను తీసుకుంటూ ఉంటాను. ఎక్కువగా నేను మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నా కూడా అలాంటి ఐటమ్ మీద పెట్టను అనమాట. ఎందుకంటే మనకి కంపారిటివ్లీ దుబాయ్లో ప్యూరిటీ వైజ్ అక్కడ ఎక్కువ ఉంటుంది, అలాగే
10 గ్రామ్స్కి అంటే తులంకి అనుకోండి 10 గ్రామ్స్కి 4000 డిఫరెన్స్ ఉంటుందండి. నియర్లీ 4000, 3500 to 4000 డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని ఆ డిఫరెన్స్ కోసం అని చెప్పి నేను ఎందుకు ఇక్కడ తీసుకోవడము, అదేవిధంగా ప్లస్ లైక్ మనకి ఏంటంటే ఐటమ్ కూడా ప్యూరిటీ ఉంటుందని చెప్పి ఎక్కువగా మేము దుబాయ్లో ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చాలా తక్కువ అనమాట. సో ఇలా ఏదైనా అకేషనల్లీ వచ్చినప్పుడు నేను ఇక్కడ తీసుకుంటూ ఉంటాను. అది కూడా చాలా తక్కువ ఐటమ్ తీసుకుంటాను అనమాట, చిన్నది ఏదైనా. ఎక్కువగా సిల్వర్ మాత్రం నేను ఇండియాలోనే ప్రిఫర్ చేస్తాను. ఈరోజు అయితే అనుకున్నాం మేము ఒక 4 ప్లేట్స్ తీసుకుందాము. మేమైతే మాకున్న 4 ప్లేట్స్ యాక్చువల్గా అప్పుడు అమ్మ టోటల్ ఒక 2 ప్లేట్లు చేయించింది, నేను ఒక 2 ప్లేట్లు చేయించుకున్నాను. 4 ప్లేట్స్ ఉంటాయి, సాలిడ్గా ఉంటాయి అనమాట అవి. అందులో మేము భోజనం చేయడానికి అని చెప్పి మొన్న నేను ఫ్లవర్స్ వేయించేసాను, గోల్డెన్ ఫ్లవర్స్. సిల్వర్లో మనం గోల్డ్ ఫ్లవర్స్ అందరికీ తెలిసింది, సిల్వర్లో గోల్డ్ ఫ్లవర్స్ వేస్తేనంట ప్లేట్లో కానీ కప్లో కానీ మనం తినడానికి బాగుంటుంది. ఈవెన్ గిన్నెలకు కూడా వేయించాను నేను. అది తినొచ్చంట, మనం నాన్ వెజ్ తినొచ్చంట, వెజ్ తినొచ్చంట. సో ఇక్కడైతే మేము ఈ ప్లేట్స్ చూస్తున్నాము. వీటి మీద మనకి స్టీల్ ఐటమ్ లాగా పోస్తున్నాయి ఇవి. ఇప్పుడు ఇది ట్రెండ్, ఇలా అయితే మనకి ఎప్పటికీ ఇలాగే ఉంటాయండి అని తను చెప్తున్నారు. కానీ నాకైతే అంతగా ఇవి, మా అమ్మ అంటున్నారు స్టీల్ ప్లేట్ లాగా అనిపించేస్తున్నాయి, అసలు సిల్వర్ లాగా అనిపించట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇంకా లోపల ఇది కొంచెం సిల్వర్ లుక్లో ఉంది చూడండి, మనకు కొంచెం వైటిష్ కలర్లో వస్తే అవి సిల్వర్ లాగా మనకు అనిపిస్తాయి. అయితే ఇంకొక 4 ప్లేట్స్ తీసుకొని ఆ 4 ప్లేట్స్ కూడా ఫ్లవర్స్ వేయించేసి ఇంటికి ఎవరు వచ్చినా కూడా భోజనం వడ్డిద్దాము అని చెప్పి నేను మా హస్బెండ్ అనుకున్నాం అనమాట. మేము తినడమే కాకుండా వచ్చిన వాళ్ళకి కూడా వడ్డిద్దాము అని చెప్పి. సో అందుకని ఇంకా అమ్మ వాళ్ళకి అందరికీ తినమని చెప్తున్నాం మేము. అందుకని తీసుకుందామని చెప్పి ఈరోజు అనుకున్నాం, కానీ మాకైతే సెట్ కాలే. నేను ఇంకా ఏంటంటే ఆర్డర్ పెట్టేద్దామని అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నచ్చలేదనమాట ఆ ప్లేట్ అపీరెన్స్, ఏంటంటే స్టీల్ ప్లేట్ లాగా ఉండడం నచ్చలేదు. అందుకని ఇక్కడ ఒక ప్లేట్కి అయితే వెండి ఫ్లవర్, గోల్డ్ ఫ్లవర్ కూడా వేయించేసి ఉందన్నమాట. కానీ మనం వాడిని అంట, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం భోజనంకి వాడిని దేవుడికి కూడా పెట్టొచ్చంట గోల్డ్ ఫ్లవర్ వేయించేస్తే, అందుకని గోల్డ్ ఫ్లవర్ వేస్తారట. కానీ నేనేమనుకున్నానంటే అలా వద్దు, వన్స్ మనం వాడినవి ఇంకా దేవుడికి పెట్టొద్దు అని. అందుకని వాడడానికి మాత్రమే తీసుకుందామని చెప్పి నేను అనుకున్నా. అలాగే దేవుడికి ఒక 4-5 ప్లేట్స్ ఉన్నాయి, ఇంకా నవరాత్రి వచ్చినప్పుడు కొంచెం సరిపోవన్నమాట. నాకు ఒక నవరాత్రి వరలక్ష్మి వ్రతాలు ఏమైనా అయినప్పుడు కొంచెం 10 నుంచి 15 ప్లేట్స్ వరకు యూజ్ అవుతాయి అనమాట. సో ఆ టైంలో సరిపోవట్లేదని అమ్మ అంటుంది, నువ్వు వాడేస్తున్నావు ఇవి అంటే. మనం ఉన్న లైఫ్లో వాడకపోతే ఇంకెప్పుడు వాడతామండి. సో వాడగలిగినప్పుడు వాడడం. చాలామంది, నేను లైక్ మా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవారు, వాళ్ళ ఫ్యామిలీస్, నేను చదువుకున్నప్పుడు కూడా ఎక్కువగా వైశ్యాస్ ఫ్యామిలీస్లో ఈ సిల్వర్ని ఇది భోంచేయడానికి వాడతారనమాట. అప్పుడు మా ఫ్రెండ్స్ వాడేసేవారనమాట, మేము కొంచెం తక్కువ. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఈవెన్ ఇక్కడ ఎమ్మెల్యే స్వామి డాడీ వాళ్ళు కూడా వైశ్యాస్. సో అక్కడ కూడా వాళ్ళు కూడా యూజ్ చేస్తారు ఫ్రీక్వెంట్గా, వాళ్ళైతే యూజ్ చేసేస్తూ ఉంటారు. మనమైతే ఎలాగ ఒక ప్లేట్స్ అవి ఒక ర్యాక్లో ఎలా పెట్టేసుకుంటామో అలా అనమాట. ఇక్కడ మేమైతే మా పర్చేజ్ అయిపోయింది, మేమైతే తీసేసుకొని బయలుదేరుతున్నాం. క్రౌడ్ అయితే బాగా పెరిగిపోయింది. మేమైతే తిరుగుతూ మొత్తానికైతే ఇవి సెలెక్ట్ చేసుకొని వచ్చేసాం. ఇవైతే ఇంటికి వచ్చినాక మీకు రివీల్ చేస్తాను. చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా అనిపించాయి. అయితే ఈరోజు పూజ ఉదయమే అయిపోయింది. అలాగే ఇంటికి వచ్చి స్నానం చేసుకొని మళ్ళీ పూజ చేయొచ్చని వెన్స్డే కూడా పడింది. వెన్స్డే కాదు, ట్యూస్డే పడిందా, సారీ వెన్స్డే. సో వెన్స్డే పడింది కాబట్టి ఇంకా KFC అయితే తినేద్దామని చెప్పి, మా అమ్మకి ఇష్టమే, దేవికి ఇష్టము, ఇంకా ఎలాగో నాకైతే ఆబ్వియస్లీ ఇష్టం కదా, అందుకని KFC తినేద్దామని చెప్పేసి. వర్షం అండి ఇంకా సడన్గా స్టార్ట్ అయిపోయి మేమైతే తడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళామన్నమాట. కార్ కొంచెం ముందు పెట్టేసి ఇటు వచ్చాము. కొంచెం దూరం, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందిలేండి. అయితే తడిచిపోయామన్నమాట కొంచెం సేపటికే. ఎందుకంటే మళ్ళీ వెయిట్ చేయడం ఎందుకు, తడుద్దాంలో ఎన్నాళ్ళు అయిపోయింది కదా, కొంచెం తడిచినా పర్వాలేదని. సో ఈ వ్యూ అయితే చాలా చాలా బాగా అనిపించింది. నాకైతే వర్షం అంటే చాలా ఇష్టం అండి. డ్రెస్ పోయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, వర్షం ఇష్టం. అలాగే శీతాకాలం కూడా ఇష్టం, ఎందుకంటే చల్లగా ఉంటుందని. నాకు సమ్మర్ అంటే అస్సలు నచ్చదు. సో నేను ఇక్కడైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మేము జర్నీని. ఇంకేముందండి, మనం వర్షం వస్తుంది, మనకి బీచ్ ఉంది వైజాగ్లో, ఇంకేముంది బీచ్ రూట్ త్రూఅవుట్ భీమిలి రూట్ అయితే తీసేసుకున్నాను అనమాట. నేను సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా, ఇక్కడ మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నేనే కొంచెం వీడియో మేక్ చేస్తున్నాను అనమాట. సో చాలా కేర్ఫుల్గా నెమ్మదిగా వెళ్తూ వీడియో అయితే నేనే మేక్ చేసుకున్నాను, చిన్నది, ఎక్కువ కాదు. సో మేమైతే జర్నీని త్రూఅవుట్ భీమిలి బీచ్ చూసుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేసామో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అది సమ్మర్లో వర్షం అంటే ఇంకా మన కోసమే కదండి. ఆ ఎదురుగా కనిపిస్తున్న డాల్స్ చూసారా, మేము చిన్నప్పుడు ఎక్కువగా వీక్లీ వన్స్ అయినా పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేసేవాళ్ళం అనమాట. మా పిల్లలతో పోల్చుకునే వాళ్ళం వాటిని, అలా కూర్చునే వాటిని అనమాట. సో ఇప్పుడు చూస్తున్నప్పుడు చాలా క్యూట్ అనిపించింది. స్టిల్ అలాగే ఉన్నాయి, చాలా బాగున్నాయి, బాగా మెయింటైన్ చేస్తున్నారు. వైజాగ్ ఆర్కే బీచ్ అనేది ద వండర్ఫుల్
బ్యూటీ స్పాట్ అని చెప్పాలి. అందరికీ అంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అన్నంతగా ఇప్పుడైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ చాలా అందంగా ఉంది. సో ఆ ఏరియా కూడా చాలా పాష్గా చాలా నీట్గా అందంగా తయారైంది. సో ఈ ఏరియాలో వెళ్తూ ఎక్కువగా మనం ఏంటంటే ట్రాఫిక్ని కాకుండా మనం ఈ భీమిలి రూట్ వెళ్ళిపోతే ట్రాఫిక్ అసలు ఉండదండి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. కానీ రోడ్డు కూడా ఇప్పుడు చాలా బాగా వేసేసారు కాబట్టి నెమ్మదిగా మేమైతే సాంగ్స్ పెట్టుకొని చాలా నెమ్మదిగా జర్నీని ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే నెమ్మదిగా చేరుకున్నాం అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. ఇక్కడ మనం ఎండింగ్కి వచ్చేస్తున్నాం. కైలాసగిరి జూ ఇలాగా మనకి ఇటువైపు నుంచి జూ కూడా రాదు, కైలాసగిరి జూ వస్తుంది అనుకుంటా. త్రూఅవుట్ ఇలా వెళ్ళిపోతుంది అనమాట రూట్ మనకి. సో ఇక్కడైతే ఇంటికి చేరిపోయామన్నమాట. అమ్మవారికి వస్తువులు పెట్టేస్తున్నాం. ఏమేమి కొన్నామో ఇక్కడ మీకైతే రివీల్ అయిపోయింది, కనపడుతుంది. నేను పెట్టుకున్నప్పుడైతే ఇంకా చాలా చాలా బాగా అనిపించింది. వెయిట్ చేస్తూ ఉండండి. చిన్న రింగ్స్ వాచ్మెన్ వాళ్ళ పాపకి వాళ్ళు తీసుకోమని చెప్పారనమాట. అవి నియర్లీ 18,000 అయినట్టున్నాయి, గుర్తులేదు నాకు. 18,000. అండ్ ఈ 2 చిన్న ప్లేట్స్ తీసుకున్నాను నేను, వాటి మీద నేమ్స్ రాయించేసాను. ఎంత బుజ్జిగా ఉన్నాయి కదా ప్లేట్స్, నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. ఇయర్ రింగ్స్ అండ్ మాటీలు తీసుకున్నాను అనమాట. సో పెట్టుకుంటే అండి సూపర్గా ఉన్నాయన్నమాట. మనమైతే ట్రెండ్ సెట్ చేయడానికి, ట్రెండ్ రీక్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాను నేనైతే. సో నాకైతే చాలా చాలా బాగా అనిపించినాయి. సో ఈరోజు నేను వేసుకునే జ్యువెలరీ, శారీ, అలాగే వర్షం అన్నీ సపోర్ట్ చేస్తూ కూల్గా చాలా చాలా బాగుంది. వినేయండి మరి, చూసేయండి మరి. వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈ రోజు అక్షయ తృతీయ. సో అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది ఈ వీడియోలో చూడబోతున్నారు మీరు. సో వాడేట్గా కొందామని చెప్పి ఫస్ట్ అయితే డైమండ్ నత్తు తీసుకుందామని అనుకున్నా. ఆ నత్తు నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం కూడా నేను వీడియోలో అది పెట్టాను, దివాళీ షాపింగ్ వీడియోలో. కానీ ఎందుకో మళ్ళీ ఇప్పుడు నాకు అది చాలా బాగా నచ్చేస్తుంది. సో అది గోల్డ్లో ఉన్నా కూడా తీసుకుందామని అనిపించింది. అండ్ ఇయర్ రింగ్స్ అండి నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. ఆ నత్ అయితే నేను తీసుకోలేదు, ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు. ఎమరాల్డ్, రూబీ అండ్ పర్ల్స్తో వచ్చినాయి. అండ్ ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ వల్ల నాకు బాగా అనిపించాయి అనమాట. అండ్ ఈ మూమెంట్ చూసారా, మనం ఏమైనా ఇలా కదులుతున్నప్పుడు కానీ అలాగా. ఇప్పుడు నేను పెట్టుకొని కూడా మీకు చూపిస్తాను ఇవి ఎంత అందంగా ఉన్నాయో కదా. డీటెయిల్డ్గా అయితే మీరు ఇలా చూడొచ్చు. ఇదైతే మనకి గోల్డ్, ప్లెయిన్ గోల్డ్ లుక్లోనే ఉన్నాయి. యాంటిక్లోను, సెమీ యాంటిక్లోను, అలాగే టెంపుల్ జ్యువెలరీ టైప్ ఆ ఫినిషింగ్లో కూడా ఉన్నాయి. నాకు ఎందుకు అవి అంతగా అనిపించలేదు. సో ఇదే నాకు బాగా అనిపించింది అండ్ బ్రైట్గా అనిపించింది, చూడడానికి చాలా బాగా అనిపించింది. అందుకని నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ దీంతో పాటు నేను ఇప్పుడు ట్రెండ్ని మళ్ళీ రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నా. ఒకప్పుడు ఉన్న ట్రెండ్ ఇది, ఆ ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. రీక్రియేట్ అండ్ రీస్టార్ట్. సో ఆ ట్రెండ్ ఏంటనేది జస్ట్ రివీల్ చేస్తున్నాను చూడండి. ఇవి తీసుకున్నాను నేను. ఇవి ఏంటంటే మాటీలు, దీస్ ఆర్ లాంగ్ మాటీస్ అనమాట. సో ఇవి ఒకప్పుడు ట్రెండ్, చాలా బాగా ట్రెండ్. అప్పట్లో సౌందర్య హీరోయిన్స్, సౌందర్య రాశి, మీనా వాళ్ళు చేసే టైంలో చాలా ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట. నాకైతే ఈవెన్ బీడ్స్లో, పూసల్లో ఒక చోకర్ అవి ఇలా పైకి పెట్టుకునే మాటీల్లాగా ఇయర్ రింగ్స్తో అటాచ్డ్. సో చాలా చాలా బాగుండేది, చాలా క్లాసీగా అనిపించేవాళ్ళు, చాలా ట్రెడిషనల్గా అందంగా కూడా అనిపించేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ మనకి వెస్ట్రన్ లుక్లో కనిపిస్తే అంత మనకి ఎక్కేది కాదనమాట నాకు స్పెషల్లీ. సో అలాగా అంత ఇష్టం అనమాట నాకు. ఎందుకో ట్రెడిషనల్ లుక్ అంటే బాగా ఇష్టం. అని నేను ఎప్పుడు రెడీ అయ్యేది మనకు అంత టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ టైం తీసుకుంటాము. సో అందుకని చెప్పి చాలా తక్కువగా రెడీ అవుతాను.
వెస్టర్న్లోనే వెళ్ళిపోతూ ఉంటాం. మా హస్బెండ్ కూడా అంటూ ఉంటారు, సర్లే జీన్స్ వేసుకొని వచ్చేసే, ఎందుకు ఇదంతా మళ్ళీ చీర కట్టుకొని దాన్ని నువ్వు మోసుకొని అదంతా ఇబ్బంది అని చెప్పి. సో అలా అనమాట, ఇప్పుడు వెస్టర్న్లో వెళ్ళిపోతాను. సో కానీ ఇప్పుడు నేను ఈ ట్రెండ్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి ఎంత మంచి షైన్ ఉన్నాయో కదా. సో ఇవి నా దగ్గర కొంచెం సన్నగా, నాకు పిల్లలకి మొత్తంగా ముగ్గురికి కూడా ఇవి ఉన్నాయన్నమాట, మాటీస్, లాంగ్ మాటీస్. అవి పైన ఇలా హుక్ రాదు, దానికి ఏంటంటే జస్ట్ ఒక పిన్తో పాటు పెట్టుకోవచ్చు మనం. అవి వెనక్కి కూడా ఇలా పెట్టుకోవచ్చు, కానీ ఎప్పుడు ఒకేసారి 1-2 సార్లు వాడాము అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను రీక్రియేట్ చేస్తున్నాను. ఏదైనా ఫంక్షన్ వస్తే డెఫినెట్గా ఇవి పెట్టుకుని వెళ్తా. అండ్ ఇప్పుడు కూడా నేను చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. చాలా మంచిగా అనిపించినాయి. నేను ఈవెన్ అక్కడ కూడా పెట్టుకుని చూసుకున్నాం అనమాట. బట్ ఒక చెవి నాకు కొంచెం హోల్ టైట్గా ఉంటుంది, సో అందుకని చెప్పేసి ఈ చెవికి ట్రై చేయలేదు, ఒక చెవికి ట్రై చేసాము. అండ్ నేను వేసుకునే సెట్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా. సో ఇది కేరళ టైప్ సెట్ అనమాట. సో ఇది కేరళ మోడల్. ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది వెస్ట్రన్కి బాగుంటుంది, డ్రెస్సెస్కి బాగుంటుంది, అండ్ ట్రెడిషనల్గా కూడా బాగుంటుంది. ఎంత బాగా అనిపిస్తుంది. లోపల వచ్చేసి గ్రీన్ కలర్, ఇది బ్లాక్ లా కనబడుతుంది కదా, గ్రీన్ కలర్. సో ఇది ఇలా లైన్స్ లాగా వచ్చి ఒక 4 లైన్స్ వచ్చి, సో ఇది మధ్యలో మళ్ళీ ఇలాగా సేమ్ ఇయర్ రింగ్స్. చాలా చాలా బాగా, చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. ఈ శారీకి నాకు చాలా ప్రాపర్గా మ్యాచ్ అయిందనమాట. ఈ శారీ కూడా నేను, ఇది టస్సర్ క్రష్ క్లాత్, దీనికేమో ఇలాగ బార్డర్ వేయించి, ఈ బ్లౌజ్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూసిందే. సో ఇలా నేను చేయించాను. ఈ శారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. చాలా ఈజీ టు క్యారీ. ఈ బ్యాంగిల్స్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వీడియోలో చూశారు. సో 10 grams ఈచ్ వన్ అని చెప్పాను కదా, 10-11 అలా అప్రాక్సిమేట్. సో 4 బ్యాంగిల్స్ ఇవి. గైస్ చూడండి ఎలా అనిపిస్తున్నాయి ఇవి పెట్టుకున్నాక. చూడండి ఇది గైస్ లుక్ ఎలా అనిపించింది. సో ఇది అప్పట్లో హీరోయిన్స్ చాలా బాగా వాడేవారు, చాలా ట్రెండ్ అనమాట అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక పక్కకి వెళ్ళిపోయింది. బట్ నేను మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా సింపుల్గా పెట్టుకొని వెళ్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. అది మాత్రం డెఫినెట్గా ఫంక్షన్కి అయితే నేను రెడీ అవుతా ఇలాగా. సో చూద్దాము ఎంతమంది మళ్ళీ ఇదంతా రీస్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నాకు పఫ్ స్లీవ్స్ అన్నా, అప్పట్లో హీరోయిన్స్ వేసుకునే శాడీ స్టైల్ అన్నా, అలాగే అప్పట్లో వేసుకునే జ్యువెలరీ అన్న చాలా చాలా ఇష్టం అనమాట. దాన్ని నేను మ్యాక్సిమం అలాగే ప్రిఫర్ చేసి వాడుతూ ఉంటాను అనమాట. సో నేను పఫ్ స్లీవ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత నన్ను చూసి చాలా మంది పఫ్ స్లీవ్ అయితే రీస్టార్ట్ చేశారు. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా అందరికీ చెప్తాను, కొంచెం ట్రెండీగా ఉండండి, నా సర్కిల్లో కానీ నాకు తెలిసిన వాళ్ళకి కానీ తయారవ్వండి. ఎందుకంటే ఉన్నది చోట జిందగీ, ఉన్నది ఒక్కటే లైఫ్. మనకి మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి రెడీ అవుదాం, ఎవరి కోసమో కాదు. మనకి మనం అందంగా కనబడితే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోర్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అనేది నా ఫీలింగ్. అంటే ఎవరి కోసమో, చాలామంది అంటారు ఎవరి కోసం రెడీ అవ్వాలి ఏముంది అని చెప్పి. అంటే నా విషయంలో అది రాంగ్ అండి, నేను అలా ఫీల్ అవ్వను. ఏంటంటే మనకి మనం అందంగా కనపడి, సో మనల్ని చూసి, అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు నేను ఒక 10 నిమిషాలు మాత్రమే అక్కడ ఒక ఫంక్షన్లో కానీ ఏదైనా స్పెండ్ చేస్తాను, కానీ నేను ఒక 1 hour 2 hours దానికోసం రెడీ అవుతాను, లేచి దానికోసం, స్పెషల్లీ దానికోసమే కదా ఆ రోజు. లేకపోతే ఇంట్లోనే ఉంటే అదంతా అవ్వదు కదా, రెడీ అవ్వం కదా. టైం నేను స్పెండ్ చేసి రెడీ అవుతాను. ఇన్ ద సెన్స్ అక్కడ ఎలా కనబడ్డాం అనేది వాళ్ళ మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది. ఇలా ఉంటారు సొదగారు, లేకపోతే ఇలా ఉంటారు మేడం అనేది, ఇలా అందంగా కనిపించారు లేకపోతే అందంగా ఉన్నారు అని. సో మనం ఎంతసేపు రెడీ అయ్యాం, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత చేసాం అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి అంటే ఎలా చెప్పాలి అంటే, మనం అలా అందంగా కనపడితే అది వాళ్ళ మైండ్లో ఫీడ్ అవుతుంది. అదేవిధంగా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 10 మంది అందంగా రెడీ అయి వచ్చినప్పుడు మనం ఏమాత్రం కొంచెం లోగా ఫీల్ అయినా, మన ముఖం మనకి ప్రాపర్గా అనిపించకపోయినా, ఆ రోజు అందంగా కనిపించకపోయినా, సరిగా రెడీ అవ్వకపోయినా కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో అయిపోతాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ ఎలా అనిపించాయి? నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. సో మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. ఇక్కడైతే హాసినికి చెవులి కుట్టించడం అయిపోయింది. వాళ్ళ డాడీ స్వీట్ తీసుకొని వచ్చారు. స్వీట్ నా కోసం తెచ్చిందంట. ఎంత క్యూట్గా ఉందో కదా ఇయర్ రింగ్స్ పెట్టుకుని. సో ఈరోజు మంచిదని ఇంకొకటే పట్టుకున్నారు వాళ్ళు, తెచ్చేయండి అమ్మా ఈరోజు వేసేస్తాము అని చెప్పి. ఇయర్ రింగ్స్ తేవడం అయింది, కుట్టించేసేయడం అయింది. తనకు పెద్దగా నొప్పి రాలేదంట, కొంచెం చీమ, నేను ముందు చెప్పాను చీమ కుట్టినట్టు ఉంటుంది అని చెప్పి. అలాగే అంది. ఏమైందమ్మా అంటే చీమ కుట్టినట్టు అయింది అంది. ఎక్కువగా ఏడలేదంట, చాలా హ్యాపీగా క్యూట్గా కుట్టించేసుకుని వచ్చేసింది అనమాట. అండ్ స్వీట్
స్వీట్ పట్టుకొచ్చింది నా కోసం, అందరికీ ఇవ్వని చెప్తున్నాను. సో స్వీట్స్ తీసుకొచ్చింది మొన్న, అలాగే తన బర్త్డే రోజు అనుకుంటా సేమ్ స్వీట్ తీసుకొచ్చింది, క్యాజు బర్ఫీ. సో ఇది గైజ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇలా నడిచింది. సో చాలా మంచిగా నడిచింది. అండ్ అక్షయ తృతీయ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా ఏమేమి కొనుక్కున్నారో, చిన్నది కొనుక్కున్న చాలు నాకైతే కింద కామెంట్లో చెప్పండి. అలాగే అక్షయ తృతీయ అనేది మీ అందరికీ శుభాలను లాభాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుధాకృష్ణ. అలాగే వీడియోస్ అనేవి మరింత మంచి కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాము. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆలని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి, అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియోస్ అనేవి ఇంకా మంచిగా మేక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఎప్పుడు నిత్య విద్యార్థినిలాగా కొత్తగా తెలుసుకోవడానికి, అలాగే మంచి వీడియోస్ మేక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా. సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. వీడియోకి లైక్ ఇచ్చేసారు కదా, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్ మీ వరకు వచ్చేసి. చాలామంది ఏంటంటే ఆల్ అని ప్రెస్ చేయకుండా కొన్ని మాత్రమే వాళ్ళకి సెలెక్టెడ్ అలాగా వస్తాయన్నమాట. అలా కాకుండా ఆల్ అని ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అలాగే ప్రతి షార్ట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా. సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.